వెల్కమ్ బ్యాక్. ఆధ్యాత్మిక రాజధాని, స్మార్ట్ సిటీ, టెంపుల్ సిటీ తిరుపతి నగరం గురించి చెప్పుకోవడానికి ఎన్నో వర్ణనలున్నాయి. రోజు వేల మంది యాత్రికులతో కిటకిటలాడుతుంటే పుణ్యక్షేత్రంలో వ్యాపారం చేయాలంటే స్థలం ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నారా? అడ్వాన్సులు, వేల రూపాయల అద్దెలు భరించలేమని అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఏ దిగులు లేకుండా దుకాణాన్ని తెరిచేందుకు తిరుపతి ఫుట్పాత్లు సాదర స్వాగతం పలుకుతున్నాయి. మరి జనం దేని మీద నడవాలేగా మీ డౌట్? ఆ స్టోరీ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఏ నగరంలోనైనా ఎంతో కొంత ఫుట్పాత్ మీద నడవచ్చేమో గాని పుణ్యక్షేత్రం తిరుపతిలో మాత్రం అది అసాధ్యం. ఫుట్పాత్లే కాదు, అడుగు పెట్టే జాగా దొరకదు వాటి మీద. రోజువారీ అద్దె చెల్లిస్తే ఫుట్పాత్ బిజినెస్ కు లైసెన్స్ దొరికినట్లే. ఇక్కడ తిరుపతి శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద ప్రధాన రహదారి ఇది. వాహనాలు దూసుకొస్తున్నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని స్థానికులు, భక్తులు రద్దీ రోడ్డుపైనే నడుస్తున్నారు. ప్రమాదమని తెలిసిన వాహనాల మధ్యనే వాటిని తప్పించుకుంటూ ఇలా నడిచి వెళుతున్నారు. రోజు వేలాది మంది యాత్రికులు వచ్చిపోయే తిరుపతిలో ఫుట్పాత్లు లేక కాదు ఈ తిప్పలు. నగరంలోని దాదాపు అన్ని రహదారులకు ఇరువైపులా ఫుట్పాత్లున్నాయి, కానీ అవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణ తొలగింపు ఓ ప్రహసనంగా మారిపోయింది. మున్సిపల్ పాలకులు, అధికారులు ఎందరు మారుతున్నా పరిస్థితి షరామామూలే. దీంతో దేశ విదేశాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి వీధుల్లో సంచారం సవాలుగా మారుతోంది. ఫుట్పాత్ల పక్కనున్న దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, చిన్న చితక వ్యాపారులు, కట్టెల దుకాణాలు, బట్టల దుకాణాలు, బస్ స్టాండ్లు, ప్రైవేట్ ట్రావెల్స్, ఆటో స్టాండ్లు, పాన్ డబ్బాలు, తోపుడు బళ్లు, టిఫిన్ బండ్ల యజమానులు ఫుట్పాత్లను ఆక్రమించుకుంటున్నారు. ఇంకొందరు దర్జాగా ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునేందుకు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. షాప్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ కూడా తమ సొంతమేననుకుంటున్నారు కొందరు వ్యాపారులు. దాని మీద చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు అక్రమంగా అనుమతిస్తూ రోజుకు 300 నుంచి 500 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. నగరంలోని అన్ని రద్దీ రోడ్లలోనూ ఫుట్పాత్లపై ఇదే పరిస్థితి. ఫుట్పాత్ల అభివృద్ధికి లక్షల నిధులు తగలేస్తున్నారు, కొత్త కొత్త సోకులు చేస్తున్నారు. కానీ అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయో లేదో ఎవ్వరికీ పట్టడం లేదు. ఆవలిస్తున్న అధికారుల సాక్షిగా తిరుపతి నగరంలో నడకదారుల ఆక్రమణలకు ఏకంగా ఓ మాఫియానే ఏర్పడింది. తిరుపతి నగర జనాభా 4 లక్షలు. స్థానికులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య 1,00,000కు పైమాటే. 24 గంటలు రద్దీగానే ఉంటాయి తిరుపతి రహదారులు. నడిచేందుకు వీల్లేకుండా ఫుట్పాత్లు ఆక్రమణలకు గురి కావడంతో మరో మార్గం లేక రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది పాదచారులు, యాత్రికులు. తిరుపతిలో అలంకారప్రాయంగా మారిన నడకదారుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఫుట్పాత్ల ఎత్తు పెంచి మరీ సురక్షితంగా, చూడముచ్చటగా తయారు చేస్తున్నారు. కానీ ఎంత ఖర్చు పెట్టినా, ఎంత అందంగా తయారు చేసినా అవి ఉపయోగపడుతున్నది మాత్రం ఆక్రమణదారులకే. ఫుట్పాత్లను ఆధునీకరించినప్పుడల్లా దుకాణాల ఎదుట ఆక్రమణలు తొలగించాల్సి వస్తోంది. కానీ ఏళ్లుగా పాతుకుపోయిన ఆక్రమణదారులు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. పనులు చేపట్టిన గుత్తేదారులు కూడా చేసేదేం లేక అభ్యంతరాలు వ్యక్తమయ్యే ప్రాంతాల్ని వదిలి ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఫుట్పాత్లు అదృశ్యమై రోడ్లు ఇరుకవుతున్నాయి. అక్కడ ఏమంటే అధికార పార్టీ నాయకులు చందాలు, దందాలు, నెలమామూలు వసూలు చేసుకుంటూ మున్సిపల్ అధికారులు పోతే వాళ్ళని బెదిరించడము, అధికారులు కూడా దీనిలో కొంతమంది భాగస్వాములై నెలమామూలు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈరోజు టాస్క్ ఫోర్స్ కమిటీ అని తిరుపతిలో పెట్టారు. మొత్తం తిరుపతిలో ఉండే రోడ్ల మీద కానీ ఫుట్పాత్ల మీద కానీ ఎక్కడ కూడా ఆక్రమణలకు గురి కాకూడదని చెప్పని తూతూ మంత్రంగా ఏదో ఒక రోజు పర్యవేక్షిస్తారు, గాలికి వదిలేస్తారు. ఎవరో పొట్టపోటి కోసం పల్లీలు అమ్ముకుంటే, ఇల్లు గడిచేందుకు ఓ టిఫిన్ బండి పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ తిరుపతి నగరంలో నడకదారుల ఆక్రమణల వెనక ఏకంగా ఓ మాఫియానే నడుస్తోంది. దాని అండదండలతో ఎవరైనా ఫుట్పాత్ ఎక్కితే దించడం కూడా కష్టమైపోతోంది. ఎక్కడైనా ఆక్రమించుకుంటాం, ఎవరినైనా ఇబ్బంది పెడతామన్నట్లు అధికారులకే సవాల్ విసురుతున్నారు.
ఇక్కడ ప్రతి ఒక్క తోపుడు బండి దగ్గర కాడి నుంచి తట్టలమ్మేవాడి దగ్గర కాడి నుంచి కొబ్బరి బొండాల దగ్గర నుంచి కూడా 500 నుంచి 1000 రూపాయలు కూడా వసూలు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. అదే కాకుండా వీళ్ళు ఆ వసూలు చేసిన డబ్బుల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్తులు ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అయిపోయింది. అరే అది కేటాయించింది ఎవరి కోసం? యాత్రికుల కోసము, ఆ నడకదారి కోసము. అది వాళ్ళ కోసం కేటాయిస్తే ఈ యొక్క నివారణ ఏదైతే యాక్సిడెంట్లు కానీ వాటి వాతావరణం కలుషితం కూడా కాకుండా ఉంటుంది. రాజకీయ నాయకులు, కొందరు నగరపాలక సిబ్బంది సహకారంతో ఆక్రమణదారులు ఆటలు సాగుతున్నాయి. పోలీసులు కూడా ఈ ఆక్రమణదారుల నుంచి రోజువారీ నెలవారీ వసూళ్లతో పరోక్ష మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తిరుపతిలో రాత్రి 10 గంటలకే దుకాణాలు మూసేయాలనే నిబంధనలున్నా ఎవరూ దీన్ని పాటించిన పాపాన పోలేదు. పోలీసులే చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో అర్ధరాత్రి దాకా తోపుడు బండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏడుకొండల సన్నిధిలో ఉన్న తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని టీటీడీ ప్రయత్నిస్తున్నా ఏవోవో అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. జనం ఏమైపోతేనేం మన బిజినెస్ బాగుంటే చాలనుకుంటారు ఆక్రమణదారులు. పైకి ఎన్ని కబుర్లు చెప్తున్నా అధికారుల ప్రయత్నాలకు నేతలే అడ్డంకులు సృష్టిస్తున్నారు. తిరుపతిలోని ప్రధానమైన 12 మార్గాల్ని టీటీడీనే నిర్వహిస్తోంది. రోజు 5 కోట్ల దాకా ఖర్చు పెట్టి నడకదారులు, డివైడర్ల పునరుద్ధరణకు టీటీడీ ముందుకొచ్చింది. 5 రోజుల క్రితం శ్రీనివాసం ఎదుట 2 అడుగుల మేర ఫుట్పాత్లు విస్తరించడానికి అధికారులు ప్రయత్నిస్తే కొందరు పనుల్ని అడ్డుకున్నారు. తిరుపతిలో ఇలాంటివి నిత్యకృత్యంగా మారాయి. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆక్రమణల తొలగింపునకు ఉపక్రమించగానే నేతలు, ఇతరుల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. తిరుపతిలోని అలిపిరి నుంచి కపిలతీర్థం, అక్కడి నుండి రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి నుంచి ముత్యాలరెడ్డిపల్లి కూడలి వరకు, బాలాజీ కాలనీ నుంచి మహతి మీదుగా అలిపిరి వరకు, కపిలతీర్థం నుంచి అన్నారావు కూడలి మీదుగా భవానీనగర్ కూడలి, ఆర్సీ రోడ్డు, ఎయిర్ బైపాస్ మార్గంలో నడకదారులను ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. పనులు ప్రారంభించి 4 నెలలు కావస్తున్నా ముందుకు సాగడం లేదు. అడుగడుగున ఆక్రమణదారులు, వ్యాపారులు అడ్డుపుల్లలేస్తున్నారు. దీంతో చేసేది లేక వీలున్న చోట్ల పనులు చేసి మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ఫుట్పాత్లు తిరుపతిలో కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. శ్రీనివాసం, రైల్వే స్టేషన్, బస్టాండ్, మహతి, బాలాజీ కాలనీ, భవానీనగర్, లీలామహల్, కేటీ రోడ్డు ప్రాంతాల్లో నడకదారులపై వ్యాపారాలు చేసుకునేందుకు చోటు చూపించి రోజువారీ, నెలవారీ అద్దె వసూలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఫుట్పాత్లకున్న డిమాండ్తో ఎంతిచ్చైనా పాగా వేసేందుకు పోటీ పడుతున్నారు. దుకాణాలు ఎదురుగా ఉన్న ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకోవాలంటే వారికి రోజువారీ అద్దె చెల్లించాలి. కొందరు అత్యాస పరులైతే నడకదారులపై చిన్న చిన్న గదులు కట్టేసి అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. చిరు వ్యాపారులు, వీధి విక్రయదారుల రక్షణ కోసం వీధి విక్రయదారుల చట్టం అమల్లో ఉంది. ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం చేయడానికి లేదు. రోడ్డు మీద చిన్నపాటి వ్యాపారాలతో పొట్టపోసుకునే వారికి కార్పొరేషన్ సిబ్బంది, పోలీసుల నుంచి వేధింపులు లేకుండా ఉపశమనం కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. అయితే నగరంలో అనుమతించిన ప్రాంతాల్లోనే చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు కొనసాగించాలి. చిరు వ్యాపారుల కోసం అనుమతించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం నగరపాలక అధికారుల బాధ్యత. అయితే నగరంలో విచ్చలవిడిగా ఆక్రమణలకు పాల్పడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల టీటీడీ, కార్పొరేషన్, తుడా, పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం నగరంలో పర్యటించి సమస్యలను గుర్తిస్తోంది. అయితే ఈ బృందం కళ్లకి ఫుట్పాత్ల పొడవునా ఉన్న ఆక్రమణలు కనిపించకపోవటం విచిత్రం. ఆటో స్టాండ్లు, పార్కింగ్ కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఆక్రమణదారుల భరతం పట్టడానికి అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదో వారికి తెలియాలి. రహదారుల మధ్యలో పెద్ద ఐలాండ్స్ ను తొలగించడం మినహా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వారు దయతలిస్తే కానీ తిరుపతి వాసులకు, పుణ్యక్షేత్ర యాత్రికులకు కష్టాలు తప్పేలా లేవు.